హాయ్ అండి. ఒక మినీ గ్రైండర్ తీసుకున్నా. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాము. ఇదేంటంటే ధనియాలు, జీలకర్ర ఇలాంటివి అప్పటికప్పుడు పట్టుకోవడానికి మిక్సీ జార్లో అయితే ఎక్కువ క్వాంటిటీలో వేసి పౌడర్ చేయాలి. అలా ఇబ్బంది అవుతుందని ఇది తీసుకున్నాను అనమాట. దాంతో పాటు ఇది కూడా ఏంటనేది లాస్ట్ లో చెప్తాను. అసలు పౌడర్స్ ఎలా అవుతున్నాయని చూద్దాము. కొన్ని ధనియాలు వేసి చూసాను అనమాట. క్యాప్ కి ఇలా ఒక బటన్ వస్తుంది. ఆ బటన్ ఇలా పెట్టుకుని ప్రెస్ చేయాలన్నమాట. ఓకే, ఇన్స్టెంట్ గా పౌడర్ చేసుకోవడానికి బానే ఉంది. ఎక్కువ క్వాంటిటీలో వేసుకొని కూడా చేసుకోవచ్చు. మెత్తగా పౌడర్ అయిపోతుంది అనమాట. ఆల్రెడీ నేను చూసాను. జీలకర్ర కూడా వేసి చూపిస్తున్నాను మీకు. ఇది కూడా మెత్తగా పౌడర్ అయిపోయింది. ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకున్నాను. హోమ్ డెకర్ బై అనన్య అనే పేజ్ లో తీసుకున్నాను అనమాట. ఇందులో పప్పులు కూడా వేసి చూసినాను ఎలా గ్రైండ్ అవుతాయని. ఇవి కూడా చాలా మెత్తగా గ్రైండ్ అయిపోయాయి. వాళ్ళ దగ్గర ఇవే కాదు, ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఇంటికి సంబంధించినవి. ఇది వచ్చేసి బ్రషెస్ వేసుకోవడానికి. నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇలా ఒక స్టిక్కర్ వచ్చేసింది అనమాట. అది ఇలా స్టిక్ చేసేసేయడం. మీకు కూడా నచ్చినట్లయితే వాళ్ళ పేజ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో వేసాను, ఒకసారి చెక్ చేయండి.